భూదాన్ ట్రస్ట్ను సర్కార్ రద్దు చేయడంతో ఖమ్మం జిల్లాలో కబ్జా భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. రికార్డుల దుమ్ము దులుపుతున్నారు. జిల్లాలో కబ్జా కోరల్లో చిక్కున్న భూములను స్వాధీనం చేసుకోనున్నారు. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై స్పెషల్ స్టోరీ. కబ్జా భూములపై సర్కార్ క్రోడా జుల్పిస్తుండటంతో ఖమ్మం జిల్లాలో అలజడి మొదలైంది. జిల్లాలోని 46 మండలాల్లో 1/70 యాక్ట్ అమల్లో ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న కబ్జాదారులు ఏజెన్సీలోని భూదాన్ భూములను దోచుకున్నారు. ఖమ్మం అర్బన్, రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి, ఇల్లందు, కారేపల్లి, పాల్వంచ, దమ్మపేట, అశ్వరావుపేట, భూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, పినపాక మండలాల్లో 30,702 ఎకరాల భూములు ఉండగా వీటిలో 20,882 ఎకరాల పనికిరాని భూములుగా ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో 1,000 ఎకరాల్లో భూమి కబ్జాకు గురైంది. ఖమ్మం రెవెన్యూ డివిజన్లో భూములకు ధర ఎక్కువగా ఉండడంతో రాజకీయ నేతల పలుకుబడితో 1,000 ఎకరాలను కబ్జా చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భూమిని గిరిజనులకే పంచాలన్న డిమాండ్ ఉంది. అధికారుల నిర్లక్ష్యంతో 1,000 ఎకరాల్లో కబ్జాదారుల చేతుల్లోకి భూదాన్ భూములు చేరాయి. రికార్డుల్లో 1,156 ఎకరాల భూములు ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. 20,882 ఎకరాల భూములు ఉన్నా వాటిని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్టుగా ఈ మధ్య సర్వేల్లో తేలుతా ఉన్నది. భూదాన్ భూములకు సంబంధించిన లెక్కలు తేలిస్తే ఇవాళ ఖమ్మం జిల్లాలో 30,000 ఎకరాల పైచిలకు భూదాన్ భూములు ఇవాళ ఇక్కడ ఉన్నట్టుగా పాత రికార్డులని చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ భూములు ఎక్కడున్నాయి, ఎవరి కబ్జాలో ఉన్నాయనేది మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు సరిగా లేనట్టుగా ఉంది. అందుకని ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఈ భూములన్నింటినీ ఏ కబ్జా కోరల కబంధ హస్తాల్లో ఇరుక్కున్నాయో వాటన్నిటినీ బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. సర్కార్ కబ్జా భూములపై చర్యలు తీసుకోవడంతో ఖమ్మం జిల్లా అధికారులు భూదాన్ భూములపై దృష్టి సారించారు. భూములను సర్వే చేస్తున్నారు. భూదాన్ భూములను అప్పనంగా సొంతం చేసుకున్న నేతలు భయపడుతున్నారు. అధికారులు కబ్జా భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇవాళ 29 జిల్లాలో 46 మండలాల్లో 29 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. పంచడానికి ఆటంకం ఉన్నది, 170 యాక్ట్ ఉన్నదని చెప్పని అధికారులు ఏదైతే తప్పుడు ప్రకటనలు చేస్తామన్నారో ఖచ్చితంగా పేదలకు, ప్రజలకు, భూమి లేనటువంటి నిరుపేదలకు పంచేటటువంటి భూమికి ఏ ఒక్కరు అడ్డు కాదు. అవి ఇప్పుడు అందరూ కబ్జాకోరుల చేతుల్లో ఉన్నాయి. ఆ భూముల్ని ప్రభుత్వం వెనక్కి స్వాధీనం చేసుకొని ప్రజాపరం చేయవలసిందిగా ప్రజాస్వామికవాదులుగా మేము కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. జిల్లాలో 1,000 ఎకరాల్లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన గిరిజనులకు పంచాలని కోరుతున్నారు స్థానికులు.